టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అసలు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఎందుకు అవసరం? వన్ స్ట్రక్చర్ కెనాట్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. డేటా స్ట్రక్చర్స్ అనేవి ర్యాండమ్గా ఇన్వైట్ చేసినవి కాదు. దే ఎగ్జిస్ట్ బికాస్ డేటా బిహేవ్స్ డిఫరెంట్లీ అండ్ ప్రాబ్లమ్ నీడ్స్ డిఫరెంట్ షేప్స్. డేటా టైప్స్ని మనం 2 వేస్గా క్లాసిఫై చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి లీనియర్ వర్సెస్ నాన్ లీనియర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టాటిక్ వర్సెస్ dynamic. So first, linear versus non-linear. Linear data structure. So a linear data structure is a type of data structure where elements are arranged in a single straight sequence. Each element is connected to one previous and one next element, except first one and last one. So linear data structures ki example ga manamu, you can imagine a queue. సో ఇక్కడ ఏమవుతుంది, హియర్ ఆర్డర్ మ్యాటర్స్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ ఆర్డర్ మ్యాటర్స్ యూ షుడ్ గో విత్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో మనకు అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ ఇవన్నీ కూడా మనకు లీనియర్ డేటా స్ట్రక్చర్ టైప్స్. సో వీటిలో మనకు ఆర్డర్ అనేది మెయింటైన్ చేయబడి ఉంటుంది, సీక్వెన్షియల్గా డేటా అనేది అరేంజ్ చేసి ఉంటుంది. నెక్స్ట్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. A non-linear data structure is a type of data structure where elements are not arranged in a straight line. Each element can be connected to multiple other elements, forming branches, levels, or networks. Non-linear data structures ని ఎప్పుడు వాడాలి? When we require to show the relationships between the data or hierarchies. ఇవి మనకు డేటాలో రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు వీ నీడ్ టు యూస్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ట్రీని మనం రిప్రజెంట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. సో హియర్ యూ కెన్ యూస్ గ్రాండ్ పేరెంట్ అండ్ యూ కెన్ యూస్ డాటర్, సన్, వాళ్ళకు మళ్ళీ చైల్డ్ 1, చైల్డ్ 2. సో ఈ విధంగా మీకు ఒక హైరార్కీని మెయింటైన్ చేయాల్సి వచ్చినప్పుడు డేటాలో యూ కెనాట్ యూస్ లీనియర్ డేటా స్ట్రక్చర్ హియర్. ఆర్ వెన్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ నెట్వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్, సర్టెన్ ఏరియాస్ మధ్యలో మీరు రూట్స్ని రిప్రజెంట్ చేయాలనుకోండి, ఏబిసిడి ఈ పాయింట్స్ని మనం లొకేషన్స్ అనుకుంటే, ఈ మధ్యలో ఉన్న డైరెక్షన్స్ని మనము పాత్స్ అనుకుంటే, ఇవి ఎలా కనెక్ట్ అయ్యాయో రిప్రజెంట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మనకు లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ అవ్వదు. యూ హ్యావ్ టు యూస్ ఎ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్. సో ట్రీస్ అండ్ గ్రాఫ్స్ ఆర్ నాన్ లీనియర్. సో ఇది లీనియర్ వర్సెస్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నౌ స్టాటిక్. వాట్ ఈస్ మీన్ బై స్టాటిక్? హియర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్ ఈస్ ఫిక్స్డ్. అంటే దాని యొక్క సైజ్ ఏదైతే ఉందో ఇది కంపైల్ టైంలో ఇవ్వబడుతుంది. వన్స్ ఈ సైజ్ అనేది ఇచ్చామంటే ఇట్ కెనాట్ బి గ్రో ఫర్దర్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 30 స్టూడెంట్స్ రికార్డ్స్ని స్టోర్ చేసుకోవాలనుకోండి, మీకు ఇక్కడ 30 అనేది క్లారిటీగా నంబర్ తెలుసు కాబట్టి యూ కెన్ గో విత్ స్టాటిక్. అండ్ నెక్స్ట్, డైనమిక్. సో డైనమిక్ డేటా టైప్ ఎప్పుడు యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ ఏ ప్లేలిస్ట్. మన మొబైల్లో ప్లేలిస్ట్లో సాంగ్స్ని మనం యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ సాంగ్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని యాడ్ అవుతాయి అనేది మనకు తెలియదు. డైనమిక్గా ఫ్యూచర్లో చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో యూ హ్యావ్ టు యూస్ డైనమిక్ డేటా స్ట్రక్చర్. ఇది మనకు రన్ టైంలో డేటాని అరేంజ్ చేస్తుంది. సో వెన్ వీ షుడ్ యూస్ విచ్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్? ఎప్పుడైతే ఆర్డర్ డేటా ఉందో అప్పుడు యూ హ్యావ్ టు గో విత్ లీనియర్. ఎప్పుడైతే రిలేషన్షిప్ డేటాని మెన్షన్ చేయాల్సి వస్తుందో అప్పుడు యూ హ్యావ్ టు గో విత్ నాన్ లీనియర్. సో ఎప్పుడైతే మీకు ఫిక్స్డ్ రికార్డ్స్ని స్టోర్ చేయాల్సి వచ్చిందో యూ హ్యావ్ టు గో విత్ స్టాటిక్. సో ఎప్పుడైతే మీకు అన్నోన్ డేటాని స్టోర్ చేయాల్సి వస్తుందో యూ హ్యావ్ టు గో విత్ డైనమిక్. సో బేస్డ్ అపాన్ అవర్ ప్రాబ్లమ్ వీ నీడ్ టు చూస్ ది డేటా స్ట్రక్చర్. ఇక్కడ ఏది కూడా బెస్ట్ అని కాదు, ఏది సూటబుల్ అవుతుందో ఆ డేటా స్ట్రక్చర్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ లిస్ట్, యూ హ్యావ్ టు గో విత్ లీనియర్. ఇఫ్ యూ హ్యావ్ టు షో ది హైరార్కీ, యూ హ్యావ్ టు గో విత్ ట్రీ. If you have to represent network, you have to go with graph. So right structure for the right problem undi tappa best data structure ane idi ledhu. Okay, so in the next video I will discuss arrays and some basic
ఆపరేషన్స్ విత్ అరేస్ అండ్ రిలేటెడ్ డేటా స్ట్రక్చర్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.